గోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేష్ వీళ్ళని చంపుతూ ఉంటే తర్వాత కాలంలో కొన్ని వందల మంది రచయితలు, కళాకారులు వాళ్లకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులన్నీ తిప్పికొట్టారు. అవార్డు వాపసి మహోదర చరిత్రలో ఎప్పుడూ జరగని ఆ రోజుల్లో జరిగింది. ఆ సమాచారం అంతా తీసుకొని నేను అవార్డు వాపసి అని ఒక పుస్తకమే రాశాను. దాన్ని విశాలాంధ్ర వాళ్ళు వేశారు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రశ్నను ఎవడైతే బలపరుస్తూ రాస్తున్నాడో వాళ్ళను బతకనీయటం లేదు. ఇందాక రవిబాబు గారు చెప్పారు, అర్బన్ నక్సలైట్ అంటారు. అంటే త్రిపురనేని ఈ రోజుల్లో ఉంటే అర్బన్ నక్సలైటే, గోపీచంద్ ఈ రోజుల్లో ఉంటే అర్బన్ నక్సలైటే, ఎవరు ఉంటే కొడవటి కుటుంబరావు అర్బన్ నక్సలైటే, ముద్ర వేసేవాళ్ళు. మీరు నమ్మితే నమ్మండి, కానీ త్రిపురనేని అవార్డు తీసుకుంటున్నారా, చాలా ప్రమాదం, తీసుకోకండి అని నాకు మెసేజ్లు వచ్చినాయండి. ఆయన చాలా వివాదాస్పదుడైన వాడు, ఆయన అవార్డు తీసుకోకండి అని మెసేజ్. ఆ మెసేజ్లు ఎవరు పెట్టారో మనకు తెలుసు. అయితే క్షుణ్ణంగా మనకు త్రిపురనేని, గోపీచంద్ వీళ్ళందరి గురించి బాగా చదువుకొని ఉన్నాం కాబట్టి ఎవడో ఏదో మెసేజ్ పంపితే అంత గుడ్డిగా నమ్మి మనం నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేము కదా, లేముగాక లేము. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కదా. అంధవిశ్వాసాలని ప్రచారం చేసే వాళ్ళే అధికారంలో ఉంటే మనలాగా పిల్లలు ప్రశ్నించడం నేర్చుకోవాలి అని చెప్పేవాళ్ళు అర్బన్ నక్సలైట్సే అవుతారు. అన్ని రకాలుగా ఇబ్బందులు పాలవుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్న చాలామంది రచయితలు ఆ అనుభవాలు ఉన్నవాళ్లే. నాకు మొన్న 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించి అవార్డు ఇస్తే తిప్పి పంపండి అని కొందరు, లేదు అక్కడ అంత మూఢత్వం అధికారంలో ఉన్నా కూడా మీకు ఇది వచ్చింది కాబట్టి తప్పకుండా పోయి తీసుకోవాలి అని నా మిత్రులేమో మళ్ళీ దాన్ని సపోర్ట్ చేయటము, ఇదంతా జరిగింది. నేను అవార్డు ఫంక్షన్కి పోయే ముందు అట్లాగే ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు ఆ ప్రశ్నలు ఎత్తించి ప్రోగ్రెసివ్ రైటర్స్ మూమెంట్ను ముందుకు తీసుకెళ్తున్న పెనుగొండ ఆయనకు రావటం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ప్రశ్నను బలపరచడానికి ఎవడు రాస్తాడో వాళ్ళందరినీ బలి చేస్తున్నారు కదా. మామూలు మాటలు కూడా కాదు, వల్గర్ లాంగ్వేజ్తో తిట్లు. అవి ఎవరు తిడుతున్నారు, ఎవరు తిట్టిస్తున్నారు, దాని వెనక ఎవరు ఉన్నారు అందరికీ తెలుసు, తేట తెల్లంగా అందరికీ తెలుసు. అంటే మనల్ని మానసికంగా కృషింపజేసి దెబ్బతీసి మనం యాక్టివ్గా ఉండకుండా, చురుకుగా పనిచేయకుండా చెయ్యాలని వాళ్ళ కుతంత్రం. కానీ అది అయ్యే పని కాదు. వీ హ్యావ్ టు ఫైట్ ఇట్. నేను చిన్నప్పుడు ఇందాక చెప్పాను కదా, అరే కవిత్వం రాస్తున్నావు కదా నువ్వు, తెలుగు ఎంఏ చదువు అని ఒకరు, ఇంగ్లీష్ ఎంఏ చదువు అని ఒకరు అంటే నో, అవి ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు పరీక్షలు, నేను సైన్సే చదువుతాను అని పోయి బయాలజిస్ట్ అయ్యాను. నేను చేసిన పరిశోధన వింటే మీరు ఆశ్చర్యపోతారు. నేను పత్రికల్లో కనబడే దేవరాజు మహారాజు ఆ డిపార్ట్మెంట్లో పరిశోధకుడుగా ఉన్నవాడు వేరే. నేను తెలంగాణ 10 జిల్లాల్లో వేరుశనగ పంటను, దాని వేర్లను తొలిచి నాశనం చేసే వృక్ష పరాన్న జీవుల మీద పరిశోధన చేశాను. వ్యవసాయిక సంబంధమైన పరిశోధన. అందులో నాకు ఒక 4 కొత్త స్పీసీస్ దొరికితే వాటిని నేను ఇంటర్నేషనల్ సైన్స్ సొసైటీకి రిపోర్ట్ చేశాను. ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ అయినాయి.
ఒక ప్రొఫెసర్గా నేను చేయాల్సిన సింపోజియాలు కానీ పరిశోధనలు కానీ ప్రచురణలు కానీ అవి చేస్తూనే చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉంది కదా రాయటము, అందువల్ల ఇది కూడా రాస్తూ వస్తున్నాను. కవిత్వము, కథలు, నాటకాలు అన్నీ. తర్వాత రిటైర్ అయ్యాక నాకు మన పత్రిక వాళ్ళే స్టేట్ విడిపోయింది, ప్రజాశక్తి పేపర్ కూడా విడిపోయింది, అన్ని తెలంగాణలో అన్ని తెలంగాణ పేరుతో పత్రికలు వస్తున్నాయి, మీరు మనకు ఎక్స్క్లూసివ్గా రెగ్యులర్గా రాయాలి అని ఒకరిద్దరు సంపాదకులు అడిగితే నేను ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నానంటే, సైంటిఫిక్ టెంపర్ మీద ఎవ్వడూ మాట్లాడట్లేదు, హ్యూమనిజం అనే దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు, సామాజిక అంశాలు రాజకీయ అంశాల మీద చాలామంది చాలా మాట్లాడతారు, కానీ అసలు వెన్నుపూస లాంటిది సైంటిఫిక్ టెంపర్ అనేది. ఈ దేశం సైంటిఫిక్ టెంపర్ తోటే ముందుకు పోతుంది అని చెప్పిన మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని కాయిన్ చేసి ఈ ప్రపంచానికి అందించాడు. ప్రపంచమంతా వాడుకుంటుంది, ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతుంది. మనం మాత్రం 3000 ఏళ్ల కింది నాటికి మన ప్రభుత్వాలు మనల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. ఈ అంశాలు మనం యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మాస్టర్ ఏం చేశాడంటే, ఒక తండ్రిగా కొడుకు రోజు ఒక చేప పట్టుకొని కొడుకు ఇచ్చేవాడు. ఓ మాస్టర్ చూశాడు, అరే పిచ్చోడివా, రోజు అట్లా నువ్వు చేపలు పట్టి వాడికి ఇవ్వటం కాదు, మీ వాడిని నా దగ్గరికి పంపియ్యి అని వాడిని తీసుకొని ఏటి ఒడ్డుకు పోయి చేపలు పట్టడం ఎట్లాగో వాడికి నేర్పాడు. వాడు తెల్లారి నుండి వాడే పట్టుకుంటున్నాడు, వాడే తింటున్నాడు. చేపలు ఇవ్వటం కాదు, చేపలు పట్టడం నేర్పాలి అని ఆ మాస్టారు వాడికి బోధించాడు, ఆ తండ్రికి కూడా బోధించాడు. ఇప్పుడు నేను అనేది కూడా అదే. సైంటిఫిక్ టెంపర్ మానవవాదం జనంలో బాగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఈ రెండు నిన్న మొన్న ఎవరో శాస్త్రవేత్త చెప్పింది కాదు. 2500 నాడు గౌతమ బుద్ధుడు చెప్పాడు, అది మీ అందరికీ తెలుసు. కానీ దాన్ని మనం పట్టించుకోం. అహింస అనగానే గాంధీజీ అహింసా సిద్ధాంతం అంటాం. అరే గాంధీజీ నిన్నటివాడు. 2500 నాడు అహింస వద్దు అని చెప్పినవాడు బుద్ధుడు కదా. అరే మూర్ఖుల్లారా, మీరు ఆ జంతువుల్ని అట్లా బలి చేసి కోసుకొని తింటూ ఉంటే, యజ్ఞయాగాల పేరుతో వాటిని కోసుకు తింటుంటే వ్యవసాయం కుంటుపడుతుందిరా. వ్యవసాయం చేస్తే కొన్ని లక్షల మందికి తిండి గింజలు దొరుకుతాయి. మీరు వాటిని కోసుకొని తింటే మీ కడుపులే నిండుతాయి, జనమంతా పస్తులుంటారు అని రైతు పక్షాన నిలిచిన ఆయన. జాలి, కరుణ, అహింస, సహనం ఇవన్నీ నేర్పింది ఆయన. ఆయన నుండి చాలామంది చాలా గ్రహిస్తూ వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అడవిలో కూర్చొని, సమాధిలో కూర్చొని తనలోకి తాను ఆలోచించుకుంటూ మదన పడుతూ అంతర్మదనంలో ఆయన కనుక్కున్న విషయాలు ఆయన శిష్యులకు చెప్పాడు. అందులో చెప్పిన వాటిల్లో ఒకే ఒక్క ముఖ్యమైన విషయం కార్యకారణ సంబంధం. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలకైనా, రాజకీయాల్లో జరిగే సంఘటనలకైనా, సామాజిక జీవనంలో జరిగే సంఘటనలకైనా, పర్యావరణంలో జరిగే సంఘటనలకైనా, అంతరిక్షంలో జరిగే సంఘటనలకైనా మీరు ఏదైనా తీసుకోండి, కార్యకారణ సంబంధం. కారణం లేకుండా ఏ కార్యము జరగదు అన్నది ఆయనకు తోచింది. ఆయన ప్రజలకు చెప్పాడు ఆ రోజుల్లో.
ఆ కార్యకారణ సంబంధం బయటికి వచ్చిన తర్వాతనే యూరోప్లో డార్విన్ వచ్చాడు, బేకన్ వచ్చాడు, న్యూటన్ వచ్చాడు, అందరూ వచ్చారు. 16-17వ శతాబ్దంలో ఉద్ధృతమైన పరిశోధనలు జరిగినాయి. ఎవరు ఏ సైంటిస్ట్ చేసినా ఎందుకు చేస్తాడండి? దానికి కారణం ఏమిటి అనేది కనుక్కోవడానికే కదా చేసేది. మనకు నిత్య జీవితంలో ఇది కనబడుతుంది, ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఆ కారణాన్ని కనుక్కుంటే దానికి. ఇప్పుడు లోకంలో దుఃఖం ఉంది అన్నాడు, దుఃఖానికి కారణం ఉంది అన్నాడు, కారణానికి నివారణోపాయాలు కూడా ఉన్నాయి అన్నాడు. ఆ సిద్ధాంతంలో నుంచే కదా మన జీవితాలు ఈ రోజు వరకు సాగుతున్నాయి. అందరూ ప్రశాంతంగా హాయిగా ఉండాలనే కోరుకుంటారు, దుఃఖాన్ని ఎవడు కోరుకోడు. అయితే దానికి నివారించుకోవడం ఎలాగా అనేది ఎవడికి వాడు ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇట్లా అనేక విషయాలు మనం మానవవాదం గురించి, సైంటిఫిక్ టెంపర్ గురించి, వైజ్ఞానిక స్పృహ గురించి చెప్పుకుంటూ రావచ్చు. కానీ ఒక టీనేజ్ కుర్రాడిగా, యువకుడిగా నాకు కొన్ని త్రిపురనేని రచనలు చదివినప్పుడు అనిపించేది. మొట్టమొదట నేను ఆయనది ఒక పద్యం చదివి అసలు నాకే ఇంకొకటి, నేను ఎవరికి చెప్పుకొని ఆ సలహాలు తీసుకునే పరిస్థితి లేదు నాకు. అతి మామూలు కుటుంబం, వ్యవసాయక కుటుంబం, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా నల్లగొండ జిల్లాలోనే డాక్టరేట్ తీసుకున్న రెండో వాడిని నేను. మొదటివాడు తీసుకొని వాడు అమెరికా వెళ్ళిపోయాడట. ఆ సంగతి ఎవరు చెప్పారంటే మినిస్టర్ మాధవరెడ్డి ఉండేవాడు, ఆయన మా నైబర్ ఊళ్ళో. ఆయన వచ్చి, మహారాజు నీకు తెలుసా, యు ఆర్ ద సెకండ్ పర్సన్ టు టేక్ ది డాక్టరేట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. అంటే ఏమో నాకు తెలియదు. సరే, అది అట్లా ఉంటే నేను బిఎస్సి చదువుతున్న దశలో కాలేజ్ అయిపోగానే లైబ్రరీ మీద పడి నాకు కావలసినవన్నీ చదువుకుంటూ ఉంటే త్రిపురనేని రామస్వామి గారి పద్యం ఇది దొరికింది. మలమల మాడు పొట్ట తెగ మాసిన బట్ట కలంత పెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా నుత్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకులు పొలములు బొట్ర నిచ్చడి ప్రబుద్ధుల నిత్యమెచ్చెదన్. అరే, తిండి గుడ్డ లేక చచ్చేవాడు ఆ నిరుపేదలను ఎవడో పట్టించుకోడు. ఏది అవసరం లేని ఆ బొమ్మలకేమో పట్టు వస్త్రాలు చుట్టి వాటికి నైవేద్యాలు పెట్టి అంటే తిండి పెట్టి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. మీకు బుద్ధి ఉందా అని ఆయన ఆ రోజు ప్రశ్నించాడు. అసలు అప్పటి వరకు నాకు ఆ ఆలోచనే లేదు. అరే, ఇది ఎంత గొప్ప పాయింట్. ఐ వాజ్ ఏ టీనేజర్, 16-17 ఏళ్లలో ఉన్న వాడికి ఇది ఒక కనువిప్పు లాంటిది. ఇంకా ఆయన గురించి చదవటం మొదలుపెట్టి తెలుసుకోవటం మొదలు పెడితే ఆయన ఇక్కడి నుంచి పంచకట్టుతో పోయాడు, బారెట్లా చేసి మళ్ళీ పంచకట్టుతో వచ్చాడు అని అంటే నాకు తమాషాగా, మరి అక్కడ అంత చలి దేశం కదా, ఈయన ఆ పంచతో ఎట్లా ఉండగలిగాడు అని అనుమానం వచ్చేది. అక్కడ ఆయన హేళనకు కూడా గురయ్యాడట. ఇదేమి దేశం అనుకున్నావు, ఏ దేశానికి తగినట్టు ఆ బట్టలు వేసుకోవాలి అని ఒక మహిళ ఈయనను హేళన చేస్తే ఆయన ఖాతరు చేయకుండా అదే పంచతో తిరిగాడు అని గ్రంథాలలో నమోదై ఉంది. కానీ నా అనుమానం ఏమిటంటే అంత చలిలో ఆయన ఒక్క పంచతో ఎట్లా ఉన్నాడు అనుకొని తర్వాత నన్ను నేను సమర్థించుకున్నాను. ఏంటంటే బహుశా లోపల వామ్ క్లోత్స్ వేసుకొని మళ్ళీ తన తెలుగుతనానికి ఎక్కడ దెబ్బ తగలకుండా పైన పంచ కట్టుకొని పోయి ఉంటాడులే అని అనుకున్నాను. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ చలి
ఈ ఉట్టి పంచెతోటిను బనీను చొక్క మనం ఇక్కడ తిరిగినట్టు అక్కడ తిరగలేము కదా. తర్వాత కాలంలో ఇంకా గోపీచంద్ గురించి చదవటము, ఆయన నవలలు చదవటము నాకు చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది. ఒకటి ఏమిటంటే, భారత ప్రభుత్వము త్రిపురనేని రామస్వామి గారి పేరుతో తపాలా బిల్ల విడుదల చేసింది. ఒక 17 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన కుమారుడైన గోపీచంద్ స్మృతిలో మరొక తపాలా బిళ్ళ విడుదల చేసింది భారత ప్రభుత్వం. ఇట్లా ఒకే ఇంట్లో తండ్రి కొడుకుల పేరుతో భారత ప్రభుత్వం తపాలా బిళ్ళలు విడుదల చేయటం అనేది మరొకరి విషయంలో జరిగిందా లేదా నాకు తెలియదు, కానీ ఇది మాత్రం చాలా అద్భుతం, చాలా ఫ్యాసినేటింగ్ ఉండేది. తండ్రి అంటే తండ్రికి తగిన కొడుకు, ఏమి తక్కువ, ఈయన హేతువాదే. అసమర్థుని జీవిత యాత్ర చదివి మనసంతా కకావికలైపోయి అసలు ఇట్లాంటి నవల చదివినందుకు నన్ను నేనే చాలా అదృష్టవంతుడిగా భావించి, అదృష్టం దురదృష్టంల మీద మనకు నమ్మకం లేదు, కానీ ఐ వాజ్ సో హ్యాపీ టు రీడ్ సచ్ లిటరేచర్. చదువుతున్న దశలో ఆయన గురించి ఇంకా విషయాలు తెలిస్తే, ఇందాక చెప్పారు జంతు బలులు నిషేధిస్తే ఆయనను ఇంటికి పంపించారు. ఆ సంఘటన చదివినప్పుడు నాకు ఒకటి అనిపించింది. బ్రిటన్లో బ్రాడ్లా అని ఒక పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు. అతను కూడా వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తే, దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేసి నేను ఈ పదవి తీసుకుంటున్నాను అని చెయ్యాలి. ఆయన అన్నాడు, ఐ రిజెక్ట్ దిస్, నేను ఇట్లా చేయను, నా మనస్సాక్షిగా చేస్తా అంటే అక్కడ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మరి నువ్వు మరి ప్రమాణ స్వీకారం చేయకపోతే నీ పదవి ఉండదు కదా, లేకపోయినా పర్వాలేదు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ ఆయనే గెలిచి వచ్చాడు. త్రిపురనేని రామస్వామి విషయంలో ఎట్లా జరిగిందో ఆనాడు బ్రాడ్లా విషయంలో అదే జరిగింది. చూడండి తమాషా, 2 సార్లు రిజెక్ట్ చేస్తే 2 సార్లు అత్యధిక మెజారిటీతో బ్రాడ్లా మళ్ళీ ఎన్నికై వచ్చి ఏమంటారు ఇప్పుడు, నేను దేవుడి మీద ప్రమాణం చెయ్యను అని మళ్ళీ నిల్చున్నాడు. ఇంకేమంటారు, చచ్చినట్టు అయ్యా నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఇంకా మా ఓపిక లేదు అని సరెండర్ అయిపోయారు అక్కడ. అప్పుడు ఆయనను చూసిన తర్వాతనే బ్రిటిష్ ప్రభుత్వం ఈ మనస్సాక్షిగా చేయొచ్చు, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేయొచ్చు అని చట్టంలో మార్పులు చేసుకున్నారు. అక్కడ బ్రిటిష్లు వాడు చేశాడు కాబట్టి మన ఇండియాలో కూడా అదే మనం ఆచరిస్తున్నాం. సో ఇట్లా మహనీయులు దేనికి పడితే దానికి లొంగిపోయి సరెండర్ కారు. మనమంతా అట్లాంటి వాళ్ళ పూర్తి తీసుకొని నిలబడ్డాం కాబట్టి ఈ చిన్న చిన్న బెదిరింపులకు, చిన్న చిన్న వాటికి బెంబేలు ఎత్తిపోయి చేయకూడదు కదా. నిలబడితే గట్టిగా నిలబడాలి. ఇప్పుడు ఈ వామపక్ష ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు అంత సులభంగా లొంగిపోరు. నాకు ఇంకోటి బాగా నచ్చుతుంది, మానవేంద్ర రాయ్ లాంటి వాడు ఇక్కడికి వచ్చి త్రిపురనేని కలిశాడు అని, సూత ఆశ్రమానికి వచ్చాడు అని అన్నారు. ఇందాక అశోక్ అంటున్నారు అది కొంచెం అనుమానాస్పదంగా ఉంది, నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను అన్నాడు. కావచ్చు, కానీ ఒక్క విషయం చెప్పాలి, అసలు ఒక ట్రస్ట్ను ఇంత పకడ్బందీగా నిర్వహించడం, ఇంత పకడ్బందీగా ఈ సభలు నిర్వహించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అసలు నా ఎన్నికే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ అవార్డుకు నన్ను ఎన్నిక చేయడమే. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉంది,
వీడు ఏ ప్రాంతం వాడు, వీడు ఏ కులం వాడు, వీడు ఏ జాతి వాడు, అవి కదా చూసి అవార్డులు ఇస్తున్నారు. మొన్న పద్మ అవార్డులు ఇచ్చారు, మీరందరూ టీవీల్లో చూశారు. ఎవరెవరికి ఇచ్చారు మీకు తెలుసు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారు మీకు తెలుసు, నైతికత ఉన్న వాళ్ళకి ఇచ్చారా మీకు తెలుసు, ఒక సిద్ధాంతానికి ఒక ఆలోచన విధానానికి కట్టుబడి ఉన్నోళ్ళ వాళ్ళు మీకు తెలుసు. అనైతిక చర్యలకు పాల్పడి భ్రష్టులైపోయిన వాళ్ళను ఎన్నుకొని పద్మ పురస్కారాలు ఇచ్చుకున్నారు. అవి మనకు అవసరమా? నో. ఒకటి నేను చాలా సంతోషంగా గర్వంగా చెప్పేది ఏమిటంటే, విశ్వ సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంత విలువ ఉందో తెలుగు సాహిత్య రంగంలో త్రిపురనేని గారి జాతీయ పురస్కారానికి అంత విలువ ఉంది అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకొని వినయంగా స్వీకరిస్తున్నాను.